శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగిర పీఠం ద్వారా ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య సందేహాల విషయంలో భాగంగా ఈ రోజున తేదీ 8/9/2025 సోమవారం నుండి 21/9/2025 ఆదివారం వరకు మహాలయ పక్షము అంటే పితృపక్షాలు అని కూడా మన తెలంగాణలో పిలవడం జరుగుతుంది. మరి ఈ విషయం గురించి చాలామంది అనేక రకాలైనటువంటి సందేహాలతో మరి ఫోన్ కాల్స్ ద్వారా అడగడం జరుగుతుంది. వారి యొక్క సందేహ నివృత్తి కోసము ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. రేపు అనగా 8/9/2025 సోమవారం నుండి 21/9/2027 ఆదివారం వరకు కూడా పితృపక్షాలు అనగా మహాలయ పక్షము అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. మరి ఈ యొక్క పితృపక్షాలలో ఎట్లాంటి కర్మలు ఆచరించాలి అనేటువంటి సందేహాలు కూడా చాలామంది వ్యక్తం చేయడం జరిగింది. పితృపక్షాలలో మనము ఎవరికైతే కర్మలు అంటే చనిపోయినటువంటి వారికి సరైనటువంటి కర్మలు ఆచరించినటువంటి వారికి కూడా ఈ యొక్క పితృపక్షాలలో మరి తీర్థ విధులు అట్లాగే శ్రాద్ధ కర్మలు ఆచరించిన ఎడల వారికి అట్లాగే పితృదోషాలు ఉన్నటువంటి వారికి చాలా విశేషమైనటువంటి రోజులు. ఈ 15 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి రోజులు. పితృదోషము ఉన్నటువంటి వారికి అట్లాగే అకాల మరణంతో మరణించినటువంటి అంటే యాక్సిడెంటల్గా మరణించినటువంటి వారికి ఈ యొక్క పితృపక్షాలలో పిండ ప్రదానము మరియు నారాయణ బలి పూజా కార్యక్రమాలు చేయడం ద్వారా వారికి మోక్షము సంప్రాప్తిస్తుంది. అట్లాగే ఈ మధ్యకాలంలో సరైనటువంటి సమయంలో వివాహము కాకపోవడము, సంబంధాల విషయంలో ఇబ్బంది పడడము, ఆడవారు మగవారు అట్లాగే సరైనటువంటి ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడము, ఇంటిలో అశాంతి, ఇవన్నీ కూడా పితృదోషాలకు కారణభూతాలై ఉంటాయి. కనుక ఈ యొక్క పితృపక్షాలలో మహాలయ పక్షంలో తప్పకుండా వీటికి సరైనటువంటి నివారణ మార్గాలు చేసుకున్న ఎడల తప్పకుండా వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన యొక్క ప్రత్యంగిర పీఠం పెద్దపల్లి ద్వారా కూడా మరి రేపటి నుండి పితృపక్షాలు మహాలయ పక్షాలలో ఈ 15 రోజులు కూడా ప్రత్యేకంగా పితృదోష నివారణ పూజా కార్యక్రమాలు అట్లాగే అకాల మరణంతో యాక్సిడెంటల్గా చనిపోయినటువంటి వారు ప్రమాదవశాత్తు అంటే బలీకృతమైనటువంటి మరణాలకు నారాయణ బలి అట్లాగే ఆశ్లేష బలి పూజా కార్యక్రమాలు కూడా మరి మన యొక్క పీఠం ద్వారా ఈ 15 రోజులు కూడా మంచిని గంగా తీరంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. మహాలయ పక్షము అంటే చాలా పుణ్యకాలము. ఇవన్నీ కూడా పితృదేవతల రోజులు అని వీటికి పేరు. మరి ఈ యొక్క పితృదేవతల రోజుల్లో మనకున్నటువంటి పితృదోష నివారణ కార్యక్రమాలు మరి ప్రత్యేకంగా గోదావరి తీరంలో
మన యొక్క పీఠం ద్వారా చేయించడం జరుగుతుంది. ఈ యొక్క పితృపక్షాలలో ఇంతకుముందు పితృలకు కర్మలు పిండ ప్రదానము చేయనటువంటి వారు గత కొన్ని సంవత్సరాలుగా కూడా పితృలకు కానివ్వండి, మీకు తెలిసినటువంటి బంధువులు ఎవరైనా చనిపోతే వారికి కూడా పిండ ప్రదానము చేయక లేదా కర్మలు ఆచరించక ఉన్నటువంటి వారికి ఈ యొక్క మహాలయ పక్షము పితృపక్షంలో తప్పకుండా కర్మలు చేసిన ఎడల వారికి చనిపోయినటువంటి వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. అట్లాగే వారి యొక్క వంశస్థులకు కూడా ఈ పితృదోషాలు తొలగిపోవడము మరియు వివాహ సమస్యలు, విద్య ఉద్యోగ సమస్యలలో మరియు కోర్టు సమస్యలు ఇతరత్ర అన్ని సమస్యలకు కూడా పరిష్కార మార్గము దొరుకుతుంది. కనుక ఈ యొక్క మహాలయ అమావాస్య రేపటి నుండి ప్రారంభమవుతుంది, మహాలయ పక్షాలు. కనుక ఈ యొక్క మహాలయ పక్షాలలో పితృకర్మలు, అట్లాగే కుజదోష నాగదోష నివారణ మరియు కాలసర్పదోషాలు ఉన్నటువంటి వారికి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అట్లాగే ఈ యొక్క మంచి విషయాన్ని అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. శుభమస్తు.